నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో చూసేసాం కదా. ఇది పసుపు దంచే వీడియో అండి. ఎంగేజ్మెంట్కి పసుపు దంచుకోవడానికి మధ్యలో మాకు దొరికిన టైం 1:30 గంట మాత్రమే అనమాట. మేము ఎంగేజ్మెంట్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. తర్వాత 4 గంటలకల్లా పసుపు దంచేయాలి అని చెప్పారు. ఎందుకంటే మనకి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్య టైం మనకు జస్ట్ 21 డేస్ అంతేనండి. అంటే 21 డేస్ అంటే పెళ్లి దాకా మనం పనులు చేయం కదా. ముందు నలుగు, నూనె నలుగు, మెహందీ ఇవన్నీ ఉంటాయి కదా. జస్ట్ మనకు ఒక 15 to 20 డేస్ మాత్రమే అనమాట. అసలు చాలా తక్కువ టైం అయ్యేసరికి నిశ్చితార్థమైన వెంటనే మధ్యాహ్నం నిశ్చితార్థం అయిపోతే సాయంత్రం మనం పసుపు దంచేసుకున్నాము. ఇప్పుడు ఫోటోషూట్ అండి. ఫోటోషూట్కి తెచ్చుకున్న రోల్ ఇది పసుపు దంచడానికి అయితే పనికిరాదు. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. ఎవరైతే తెలియదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఈ రోల్ మనకు పసుపు దంచుకోవడానికి హైరస్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. దంచుకోవడానికి పసుపు దంచుకునే ఫోటోషూట్ కోసము. దీన్ని సింపుల్గా మేము ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము మేమందరం కలిసి. ఇది మాత్రం ఇదిగోండి ఒరిజినల్ రోల్, మనకు పాతకాలం రోళ్ళు ఉంటాయి కదా అది. ఆ రోళ్ళకి చక్కగా పసుపు పూసేసి ఇదిగోండి కుంకుమ బొట్లు పెట్టేసేసి పూలతో డెకరేట్ చేసుకొని ఆ తర్వాత రోకలికి కూడా మామిడాకులు, పసుపు కొమ్ము, పసుపు తాడుతో కట్టేసి ఆ తర్వాత మాత్రం పసుపు దంచుతారండి. ఆ రోజు మేమైతే సుఖీభవ అంటూ సుఖీ చేయాలంట. అందుకని సుఖీలు, కుడుములు కూడా తప్పకుండా చేయాలంట. కుడుములు, వడలు కూడా చేసేసాం. ఇదంతా మేము ముందు ప్లాన్ చేసుకున్నదేనా. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వీటి కోసం ప్లాన్ చేసేసుకున్నాము. ఈ ఫోటోలో కనపడుతున్నాడు కదా మోక్షిత్ రాము, ఎంత క్యూటో అంత అల్లరి కూడా అండి. చాలా చాలా అసలు అల్లరి అబ్బాయి. అసలు చూస్తే మీకు ఎంతసేపు చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటుంది తన అల్లరి కూడాను. ఇందాక నేను చెప్పాను కదా సుఖీలు, వడలు, కుడుములు అని. ఇవన్నీ 2:30 తర్వాత స్టార్ట్ చేసామండి. 2:30 to 4 మధ్యలో చేసేసాము. ఈ వీడియోలో ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఒకరికి, మాధవక్క. ఇదిగోండి ఎల్లో అండ్ రెడ్ శారీలో ఉన్నారు కదా మాధవక్క. నిజంగా తను ఎంత హెల్ప్ చేశారంటే చాలా చాలా హెల్ప్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అని సక్సెస్ఫుల్గా జరిగిపోవడానికి మాత్రం మాధవక్క కారణం అని ఖచ్చితంగా చెప్తాను నేను. మనం ఇంట్లో చేసినవి కాకుండా ఆ తర్వాత మనం వచ్చిన బంధువుల కోసం బయట నుంచి సమోసా, పఫ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తెప్పించేసాము. పసుపు దంచే రోజు అందరినీ పసుపు కలర్ చీరలు, డ్రెస్సులు ఇవి వేసుకురమ్మన్నాం. కానీ మేము అందుబాటులో ఉన్న మట్టుకైతే పసుపే వేసుకున్నామండి. కొందరు ఊర్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేదంటే కొంచెం ఊర్లోకి వెళ్దాము అనుకుని ఇక్కడే ఆగిపోయిన వాళ్ళు ఆ కార్యక్రమం కోసం, లేదంటే వేరే ఫంక్షన్కి వెళ్తున్న కారణం వల్ల ఆ పసుపు థీమ్ కాస్త కలర్ఫుల్ థీమ్ అయిపోయిందండి. పసుపు, ఎరుపు, గ్రీన్, బ్లూ, అసలు ఒక కలర్ కాదు ఎన్ని కలర్లు రావాలో అన్ని కలర్లు వచ్చేసాయి. బట్ చాలా కలర్ఫుల్గా ఉంది అలా కూడాను. సింగిల్ పసుపు థీమ్ కన్నా కూడా ఇక్కడ కూడా చూడండి ఎల్లో, గ్రీను, మళ్ళీ బ్లూ, ఎల్లో బాగుంది. ఇట్లాంటి కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది. బట్ ఓవరాల్ మొత్తానికి ప్రోగ్రామ్ మాత్రం చాలా చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. నెక్స్ట్ మనకి పసుపు దంచడం అయిపోయింది కదా, ఇంకా నూనె నలుగు, మంగళ స్నానాలు ఇంకా ఇంకా అమేజింగ్గా ఉండబోతున్నాయి. చూసేయండి రెడీగా, త్వరగానే పోస్ట్ చేస్తాను లేట్ లేకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి మనం ఎటు స్నాక్స్ కార్యక్రమం ఉంది కదా, చక్కగా అందరికీ స్నాక్స్ పెట్టేసుకున్నాం. పిల్లలతో కాసేపు స్పెండ్ చేసేసాము. అసలు ఏ ఫంక్షన్కైనా పెద్దవాళ్ళు ఎంత ఇంపార్టెంటో పిల్లలు కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఆ పిల్లలు ఉంటే ఆ ఫంక్షన్ కలకల్లాడిపోతూ ఉంటుంది నా దృష్టిలో అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ నెల్లూరు రుచులు అభిరుచులు.